Hello guys, welcome back to my channel. Welcome back to one more video. ఈ వీడియో ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమై ఉండాలి. సో చిన్న ఇంట్రో ఇస్తాను ఏంటి అని. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పూణే నుంచి చెన్నై వెళ్తున్నామని చెప్పి. సో ఇవాళ పూణేలో వెకేట్ చేసేస్తున్నాము. బట్ ఇంకా చెన్నైకి మూవ్ అవ్వట్లేదు కంప్లీట్గా. బట్ ఇక్కడ ఇల్లు అయితే వెకేట్ చేస్తున్నాము. అనుకోకుండా ఇంకొక 1 month పోస్ట్ పోన్ అయిందనమాట మా హస్బెండ్ది. సో తను ఇక్కడే ఉంటారు వేరే దగ్గర. నేను విజయవాడ వెళ్ళిపోతున్నా. 1 month విజయవాడలో ఉంటాం. బట్ ఈ హౌస్ ఓనర్కి మేము ఆల్రెడీ వెకేట్ చేస్తామని చెప్పేసాం కాబట్టి సో ఆయన వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. సో ఇంకా ఆప్షన్ లేదు, మేము ఇంకా వెకేట్ చేసేస్తున్నాము. ఇవాళ మార్చ్ 29th ఇవాళ. 29th ఇవాళ. సో మేము రేపు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తారు. మేము ఇవాళ ప్యాకింగ్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ నా వెనకాల చూస్తే మీకు అర్థమై ఉండాలి ఎంత పెంటగా ఉందో. యా, సో అంటే వాళ్ళు వచ్చి అన్ని ప్యాక్ చేసినా సరే మనం కొన్ని సర్దుకునే బట్టలు అండ్ నేను 1 month వెళ్తున్నా, మా హస్బెండ్ కూడా వెళ్తున్నారు కాబట్టి ఇంకా మేము సర్దుకోవాల్సిన బట్టలు కొన్ని ఉన్నాయి. అండ్ ఇంకా కిచెన్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. సో ఆ పనులన్నీ ఇవాళ చేసుకుంటున్నాము. ఇవాళ వీకెండ్ ఎట్లనో సాటర్డే. సో ఇప్పుడే బట్టలు రాత్రి కొంచెం సర్దాను. కొంచెం తీసేసే బట్టలు అవన్నీ గ్రేడింగ్ చేయాల్సి ఉంటే నిన్న కొన్ని చేశాను. కొంచెం సర్దాను. ఇప్పుడు మిగతావి స్టార్ట్ చేయాలి. యా, ఈ వీడియో అంతా అదే మా ఇల్లు షిఫ్టింగ్ రిలేటెడ్ అంతా ఉంటుంది అనమాట. సో చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏంటి సర్దుతా అని చెప్పింది 2 క్లిప్పులు పెట్టేసి నెక్స్ట్ డే షూట్ చేస్తుంది అనుకుంటున్నారా? ఇల్లు సర్దడం అంటే ఇంకా అంతే కదా, కామన్. సో నిన్న అదే చెప్పాను కదా నేను బట్టలన్నీ సూట్ కేసెస్లో ప్యాక్ చేసుకోవాలి అని చెప్పి. సో అవన్నీ ప్యాక్ చేసి కిచెన్ వేర్ అంతా క్లీన్ చేశాను, ఆ యుటెన్సిల్స్ అవన్నీ. సో అదే సరిపోయింది. ఇంక అందుకే వీడియో ఏం షూట్ చేయలేదు. సో ఇవాళ Day 2 అనమాట. ఇవాళ యాక్చువల్గా ప్యాకింగ్ అవుతుంది. ఇవాళ ఉగాది, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో యా, అదనమాట. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. ప్యాకింగ్ అంతా అయిపోయింది. నేను ఆ క్లిప్స్ అన్నీ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి. చూసినాక మాట్లాడుకుందాం.
అది చూసారు కదా, యాక్చువల్గా టెంపుల్లో షూటింగ్కి ఎలో లేదు. సో అందుకని చెప్పి, అది కాక మేము వెళ్ళే టైంకి ఇంకా నైవేద్యం పెట్టడం స్టార్ట్ చేయబోతున్నారు. సో అందుకని ఉన్న వాళ్ళందరినీ మేము వెళ్ళగానే దర్శనం అయిపోయింది. యాక్చువల్గా చిన్న గుడి, ఆ గుడి ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనమాట. మేము వెళ్ళింది యాక్చువల్గా ఇవాళ పండుగ రోజు ఎందుకు గుడికి వెళ్ళామంటే, మేము ఇంట్లో ఏం పూజ చేసుకోలేదు. ఆల్రెడీ ప్యాకింగ్ అంటే ఇంకా తెలిసిందే కదా, వాళ్ళు మార్నింగ్ 10 కల్లా వస్తామని చెప్పారు. మేము ఇంకా మళ్ళీ ఈ ప్యాకింగ్లో పూజ అంటే ఆబ్వియస్గా అవ్వని పని. ఇంక ఇవాళ పెట్టుకున్నాం, ఎందుకంటే రేపు 31st మండే కదా, రేపు మండే మళ్ళీ హాలిడే. సో ఇవాళ యాక్చువల్గా ఇవాళ కూడా హాలిడే అన్నట్టే, కాకపోతే సండే అయితే ఇంకా ఇద్దరికి కుదురుతుంది. మళ్ళీ 31st అంటే 31st మేము ఖాళీ చేసుకుంటే మళ్ళీ క్లీనింగ్కి ఇదంతా వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు యాక్చువల్గా 31st ఈవినింగ్ కల్లా వస్తున్నారు కొత్త టెనెంట్స్. అందుకని చెప్పి మేము ఇంక ఇవాళ వెకేట్ చేసేస్తే, ఐ మీన్ ప్యాకింగ్ అంతా సామాన్ అన్ని పంపించేస్తే మాకు క్లీనింగ్కి టైం ఉంటుందని చెప్పి మేము ఇవాళ పెట్టుకున్నాము. ఇవాళ మహారాష్ట్ర వాళ్ళకి కూడా ఫెస్టివల్, మేబీ మీలో చాలా మంది తెలిసే ఉండొచ్చు, గుడి పడవ అంటారనమాట. వాళ్ళకి కూడా కైండ్ ఆఫ్ నాకు తెలిసి న్యూ ఇయర్ అనుకుంటా, మనకి తెలుగు న్యూ ఇయర్ ఎట్లా వాళ్ళకు న్యూ ఇయర్ అనుకుంటా. అండ్ టెంపుల్ గురించి మాట్లాడుతున్నా కదా, మేము వెళ్ళింది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అదేంటంటే మీకు ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది, మన నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్కి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేసిన దానిలో మీకు మరి కనిపించిందో లేదో నాకు తెలియదు క్లియర్గా. అది ఆ టెంపుల్ తమిళియన్స్ మెయింటైన్ చేస్తారు, తమిళియన్స్ కట్టించారు, వాళ్ళే మెయింటెనెన్స్ అనమాట. సో ఆ టెంపుల్ మన సౌత్ ఇండియన్ టెంపుల్ లానే ఉంటుంది, సేమ్ చూడటానికి అలాగే ఉంటుంది. లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి వెళ్ళాము, ఇంకా మళ్ళీ తర్వాత అప్పుడే టెంపుల్ యాక్చువల్లీ ఇలా ఉంటుందని తెలియదు, మాకు తెలియకుండా వెళ్ళాము. సరే ఇంకొకసారి వెళ్దాం అనేసి ఇంక ఇవాళ సరే వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా దానికి దీనికి ఎందుకని చెప్పి ఆ టెంపుల్కి వెళ్ళాము, వెంకటేశ్వర గుడికి. అదనమాట. అది అయిపోయాక మేము వచ్చేసరికి ఇంకా వీళ్ళు ప్యాకర్స్ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు వచ్చి ప్యాకింగ్ చేశారు. ఐ థింక్ ఇప్పుడు టైం అరౌండ్ 2 అవుతుంది. ఇంకా మొత్తం ప్యాకింగ్ అయిపోయి వాళ్ళు కింద వెహికల్లోకి అన్ని ఎక్కిస్తున్నారనమాట. సో అది స్టోరీ. ఇప్పుడు ఇంకా మేము ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని తిని, నేను ఇంకా రేపు స్టార్ట్ అవుతున్నా. నాకు రేపు మార్నింగ్ విజయవాడ ట్రైన్, అండ్ మా హస్బెండ్ నేను చెప్పినట్టు 1 month ఇక్కడే ఉంటారు, నేను విజయవాడ వెళ్ళిపోతున్నా. అదనమాట. ఇవాళకి అంటే మోస్ట్లీ ఈవినింగ్ అయితే ఎక్కడికన్నా బయటకు వెళ్ళొచ్చు, లేదంటే ఇంట్లోనే. ఇంకా బై బై పూణే. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ లాస్ట్ డే పూణేలో. మేము ఐ థింక్ లాస్ట్ 3 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. నాకు కైండ్ ఆఫ్ లాస్ట్ డే ఇన్ పూణే స్టేయింగ్. అదనమాట. సో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇవాళ ఎక్కడికైనా బయటకు వెళ్తే మళ్ళీ షూట్ చేస్తాను. బాయ్. ఇంకా ఈవినింగ్ నేను చెప్పినట్టు మాల్కి వెళ్ళాము. ఇంటి దగ్గరే ఒక మాల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లైవ్ కుకీస్ అనమాట. సో అప్పటికప్పుడే బేక్ చేస్తుంటే స్మెల్ చాలా బాగా అనిపించి ఇంకా ఒక 3-4 ఫ్లేవర్స్ తీసుకున్నాము. అండ్ మాల్కి వెళ్ళేసి ఈ క్రంచ్ ఫైర్లో ఈ పిజ్జా కోన్ అని ఉంటే అది కొంచెం టెంప్టింగ్గా అనిపించింది. ఇదే అనమాట, అది తిన్నాము. సో నేను యాజ్ యూజువల్ స్ప్రింగ్ పొటాటో తిన్నాను. నాకు ఫ్రెంచ్ ఫ్రై, స్ప్రింగ్ పొటాటో ఇవన్నీ బాగా నచ్చుతాయి. సో అది తిన్నాను అనమాట. ఇంకా కొంచెం సేపు అలా మాల్లో తిరిగేసి అట్లా టైం స్పెండ్ చేసాము. హే గాయ్స్, నేను మార్నింగ్ చెప్పాను కదా ఈవినింగ్ వెళ్తే మోస్ట్లీ బయటకు వెళ్తాము, వెళ్తే షూట్ చేస్తానని. ఇప్పుడు నేను పెట్టిన వీడియో క్లిప్స్ అన్నీ అవే. మాల్కి వెళ్ళాము, ఏం లేదు, జస్ట్ మా ఇంటి దగ్గర లాస్ట్ టైం చెప్పాను కదా మాల్ ఉంటుంది. మా బుడ్డది వచ్చినప్పుడు కూడా ఆల్రెడీ వెళ్ళాం కదా మనం ఆ మాల్కి, ఆ ఫన్ గేమ్ అవన్నిటికి. సో జస్ట్ ఆ మాల్కి వెళ్ళి తినేసి ఇంకా ఊరికే అట్లా కొంచెంసేపు తిరిగేసి, ఏం లేదు కదా ఈ పూట పని అని చెప్పి ఊరికే కొంచెంసేపు తిరిగేసి మళ్ళీ పానీపూరి తిని ఐస్ క్రీమ్ తిని ఇప్పుడే ఇంటికి వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే నేను ఎలాగో వెళ్ళిపోతున్నాము కదా, ఈ ఇల్లు వెకేట్ చేస్తాను కాబట్టి చిన్న హోమ్ టూర్ చేద్దామని అనిపించింది. చేస్తాను, దడుచుకోమాకండి. ఫస్ట్ థింగ్, ఖాళీ చేసిన ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు కదా, కొంచెం మెస్సీగా ఉంది. సామాన్ ఏం లేవు, బట్ ఆ చెత్త అవన్నీ ఉంటాయి కదా, సో అదంతా ఉంటుంది అనమాట. చూసి దడుచుకోండి. జస్ట్ ఊరికే ఒక ఎంటీ హోమ్ టూర్ లాగా అనుకోండి. ఫస్ట్
యా నేను యాక్చువల్గా అప్పుడే షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ బాగా నైట్ అయిపోయేసరికి మా కమ్యూనిటీ అదన్నీ చూపిద్దాం అనుకున్నా. సో అందుకని నైట్ అవ్వట్లేదని నెక్స్ట్ డే మార్నింగ్ తీసాము. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అనమాట. ఇది సోఫా కమ్ బెడ్, ఇది ఓనర్ వాళ్ళదే, సో అందుకే ఇక్కడే ఉంది. ఇది ఇంకా బాల్కనీ, అండ్ బాల్కనీ నుంచి ఇది మా వ్యూ అనమాట. వెనకాల కూడా ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. సో బట్ ఇంటి చుట్టూ చెట్లు ఉండడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ముందుకు వచ్చేస్తే ఇది చిన్న డైనింగ్ ఏరియా అన్నట్టు. మేము అక్కడ మా పూజ మందిరం పెట్టుకునే వాళ్ళము. అండ్ ఇది వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్ లాగా. అండ్ ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్నది కామన్ బాత్రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ కూడా ఓనర్ వాళ్ళదే. అండ్ దీనికి కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుందన్నమాట. ఇది ఇట్లా 2 విండోస్లో నుంచి చాలా చెట్లు అవన్నీ కనిపిస్తుంటాయి. బట్ సన్లైట్ కొంచెం తక్కువ పడుతుంది, ఎందుకంటే ఇంటి చుట్టూ బాగా పెద్ద పెద్ద చెట్లు అనమాట. సో అందుకే సన్లైట్ రావడం కొంచెం తక్కువ ఎలా అయినా. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. దీని నుంచి ఇలా బయటకు వచ్చేస్తే ఇటు సైడ్ పక్కనే కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది, సెకండ్ బెడ్రూమ్. దీనికి కూడా పెద్ద విండో. ఇక్కడ ఇలా దీనిలోంచి కూడా ఇట్లా వ్యూ అదంతా బాగుంటుంది. బట్ గ్రిల్ ఉంటుంది, బట్ చూడటానికి బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో అలా సిట్ అవుట్ లాగా ఈ విండో కూడా కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి అలా కూర్చోవచ్చు అనమాట. అండ్ ఈ బెడ్రూమ్లోనే మాకు సన్సైడ్ కూడా ఇచ్చారు. సో అది మా హోమ్ టూర్ అనమాట. ముందు రోజు నైట్ అయిపోయి ఇంకా అంత బాగా కనిపించట్లేదని నెక్స్ట్ డే తీసాము. అండ్ ఇది వచ్చేసి మా కమ్యూనిటీ. నేను లాస్ట్ టైం మీకు గుర్తుంటే ఒక షార్ట్ వీడియోలో చెప్పాను, మా కమ్యూనిటీ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లో అలా వాక్ వెళ్ళడానికి అలా అని చెప్పి. మోస్ట్లీ కమ్యూనిటీస్ అన్నీ ఇలానే ఉంటాయి అనుకుంటా. మాది కూడా అలానే చాలా పీస్ఫుల్గా ఉంది. యా, సో దిస్ ఈజ్ అవర్ హోమ్. ఆల్మోస్ట్ ఎవరి ఇల్లు ఇట్లా ఉంటుంది. నా వాయిస్ రీసౌండ్ వస్తుంది నాకు, మరి వీడియోలో ఎలా రికార్డ్ అవుతుందో నాకు తెలీదు. యా, ఇవాళకి ఇంతే. ఇంక ఇవాళ పడుకుని పోయి రేపు మార్నింగ్ చెప్పాను కదా, నేను రేపు మార్నింగ్ విజయవాడ స్టార్ట్ అవుతున్నా. నాకు 10:30కి ట్రైన్. సో మేము ఇక్కడ నుంచి 9కి అట్లా స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా మార్నింగ్ లేచేసి ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాను కాబట్టి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోవడమే. యా, రేపు మార్నింగ్ అది కూడా రికార్డ్ చేస్తాను. Day 3లో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్ గైస్, సీ యూ. గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ Day 3. ఏందో 2 రోజులు అని చెప్పి 3 రోజులు అని అంటే Day 3 ఈజ్ నాట్ అ కౌంట్, బికాస్ నేను ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను. నేను చెప్పాను కదా నేను ఇవాళ 10:30కి ట్రైన్ ఉంది వెళ్తున్నానని చెప్పి. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాము బయట. ఆ క్లిప్స్ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. నాడబ్రహ్మ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇడ్లీకి వడకి ఫేమస్. ఇడ్లీ చాలా రకాలు ఉంటాయి అండ్ ఇడ్లీ కూడా బాగుంటుంది. లైక్ మన సైడ్ కొంచెం సౌత్ ఇండియన్ ఇడ్లీలా ఉంటుంది. యా, సో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాము. ఇప్పుడు టైం అరౌండ్ 9 అవుతుంది. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు స్టార్ట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. యా, సీ యూ అగైన్. దిస్ ఈస్ హౌ ఐ గాట్ రెడీ. सीट नंबर 7 ले तू गिरने से अंदर कच्ची तुम से अंदर है ना లేదంటే మాత్రం లేదంటే రష్మికకి సమంతకి కాంపిటీషన్ లాగా ఉంటుంది.
వెనకాల ఒక మనిషి మీకు కనబడదు, నేను చూపిస్తాను. ఇంకా అదిగోండి, ఆవిడ ఇప్పుడే ల్యాండ్ అయిందనమాట. ట్రైన్ నుంచి ల్యాండ్ అయింది. మేము వెళ్ళి వేసుకొచ్చాం కార్లో. టైమ్ 2:55 అవుతుంది. ఈమె కోసం నిద్ర లేకుండా తిరగాల్సి వస్తుంది. మా డాడీ నేను వచ్చాము వచ్చేటప్పుడు. చిని, యూర్ బ్యాక్ ఇన్ విజయవాడ. సో నీ హావభావాలు ఏంటి అని నేను అడగదలుచుకోలేదు. అయినా సరే నువ్వు చెప్దాం అనుకుంటే చెప్పొచ్చు. నాకంటే ఎందుకు వచ్చింది రా బాబు అనుకుంటా. వచ్చింది, ఓ నెల ఉంటుంది, తప్పదు, ఇక నేను భరించాలి. నెల ఉంటుందేమో. ఇట్స్ ఓకే గైస్, ఏం చేస్తాం, కష్టాలు మనుషులకి వస్తాయి. నువ్వు చెప్పు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ రీచ్డ్ విజయవాడ. ఇప్పుడు టైమ్ 3:59 అయింది. సో ఇంకా పడుకోవాలి. మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే తను కూడా పడుకొని ఉంది, లేదంటే తన్ని చూపిద్దాం అనుకున్నా. యా, ఇంక నుంచి అంతే. బాయ్ బాయ్ పూణే, యాజ్ యూ ఆల్రెడీ నో. ఇంక నుంచి మనం 1 month విజయవాడలో ఉందాం, పండగ చేసుకుందాం. ఐ విల్ ట్రై టు మేక్ లాట్స్ ఆఫ్ ఫన్ డ్యూరింగ్ విత్ ద వ్లాగ్స్. యా, until then 3:18 అయింది పడుకోండి. until then don't forget to like, share, subscribe and పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. Yeah, see you, bye bye, take care, lots of love.